ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరికి లాభమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగైతే అసెంబ్లీలో వివరణ ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరు తప్పు ఒప్పు చెప్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో తప్పొప్పులు చెప్పడానికి స్పీకర్ ఉంటారని, అందుకే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. బీఆర్ఎస్ భవన్ లో ప్రజా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తారు? ఆయన ఏం చెప్తే ఆయన కరెక్ట్ సపోర్ట్లు కొడతారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి? గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ఇచ్చిండ్రో, ఇచ్చినప్పుడు మీ ముందలు ఎట్లా ఇచ్చిండ్రో, ఇచ్చిన దానికి మీ దానికి సమాధానం ఎట్లయితే కోరిండ్రో, మీరు ప్రశ్నించనికే మేము జవాబు చెప్పనికే ఉండే సందర్భాన ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి. నా ఇంట్లో నేను జై జై అనిపించుకోవడం గొప్ప పని కాదు కదా. రెండే ప్రధాన అంశాల మీద వీళ్ళు ఎప్పుడు ఏ సందర్భం దొరుకుతుందా, ఎప్పుడు బైకాట్ చేసుకుందామని ప్రీ ప్లాన్లో ఉండి, ఎప్పుడైతే నిన్న ప్రజాభవన్లో మేము అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చామో, ఎప్పుడైతే లెటర్లు బయటకు వచ్చాయో, ఏ నీళ్ల మీద అయితే కృష్ణా జలం మాట్లాడుతూ ఉన్నామో 299 టీఎంసీలు మాకు చాలు, 500 పైబడి మీరు వాడుకోండి అని ఇదే హరీష్ రావు గారు, ఇదే కేసీఆర్ గారు చేసిన సంతకాల కాపీ ఈరోజు చూపిస్తాం, సోమవారం రోజు చూపిస్తాం అనేటువంటి మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు. ఏ విధంగా అయితే దీన్ని బాయ్కాట్ చేద్దామని దీని స్పష్టంగా అర్థమైతా ఉంది. రెండవది, చిన్న చిన్న కారణాలు, ఇంతకంటే పెద్ద పెద్ద కారణాల విషయంలో పేపర్లు చించి గొడవ చేసి నిలబడి లొల్లి చేసి కింద కూర్చొని హక్కులు సాధించుకుంటా అనేటువంటి హరీష్ రావు గారు ఎందుకు ఇంత తొందరగా తోక ముడిచి వెళ్ళిపోయారో మరి ఆయనకే తెలవాలి. యావత్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.